గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం నుండి యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 116 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 117వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి, ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థగురుకి, సాయినాథ మహారాజుకి నమస్కారం చేసుకుంటూ ప్రారంభం చేద్దాం. కేచిచ్చరాక్షేప భయా శిరాంశవనమిరే మనుజా దృష్టమపరే వీక్షాం చక్రో సువిస్మిత. రామాయణంలో శ్లోకం చదువుతున్నా, భాగవతం అని చెప్పి అట్లా ఉంది నా పని. కృష్ణ 117వ భాగం నిన్న చెప్పుకున్నాం. 118వ భాగం భాగవతంలో ఈరోజు చెప్పుకుందాం. 10వ స్కందంలో క్వచిత్ క్రీడా పరిశ్రాంతం గోపోత్సంగోపబర్హణం స్వయం విశ్రమయచార్యం పాద సంభావనాదిభి. ఏం సంబోధించాడో మనం అన్నయ్యన బలరాముడితోటి కృష్ణుడు ఎంత పొగిడాడు అన్నని విన్నాం కదా నిన్న. ఇక ఎన్నో సంతోషాలు పొందారు బలరాముడు కృష్ణుడు ఆ వనంలో, బృందావనంలో. బాగా అలిసిపోయారు బలరాముడు. ఆయన ఒక గోప బాలుడి ఒళ్ళో తల పెట్టి పరుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడయ్యా అంటే ఆ పాదాలని ఒత్తాడు. ఏం గుర్తుకొస్తుంది మనకు? రామాయణం గుర్తొస్తుంది. రామాయణంలో లక్ష్మణుడు ఈ పని చేసేవాడు. దానికి ప్రతిగా ద్వాపరయుగంలో కృష్ణుడు ఈ పని చేస్తున్నాడు. అతిశేషుడే లక్ష్మణుడు అంటే. చూసారా? అందుకోసమే వైష్ణవ మతంలో భగవంతుడి కన్నా భక్తుడు ఎక్కువ గొప్పవాడు అని అంటారు. ముందుగా ఆ ద్వాదశాల్వార్లకి నమస్కారం చేసిన తర్వాతనే స్వామికి నమస్కారం చేస్తే సంతోషిస్తాట. అర్థమైందా? భాగవతులు అంటే భగవంతుడి యొక్క భక్తులే గొప్పవారు వైష్ణవ మతం ప్రకారం. కాబట్టి ఇక్కడ తన భక్తుల్ని కొలుస్తున్నాడు అనమాట స్వామి. నిన్న చెప్పుకున్న శ్లోకాలన్నీ కూడా అదే. బలరాముడిని ఎంతో పొగుడుతూ శ్లోకాలు చెప్పుకున్నాం కదా మనం. కృష్ణుడు ఎలా పొగిడింది. ఇప్పుడు పొగట్టం కాదు, నోటితోటి పొగట్టం కాదు, చేత్తోడు కూడా చేస్తున్నాడు. మనసా వాచా కర్మణ అంటారు కదా. చేత్తోటి పాపం బలరాముడు అలిసిపోయి ఆడి అలిసిపోతే ఒక గొల్ల పిల్లాడి ఊళ్ళో తలపెట్టుకుంటే పడుకుంటే ఈయన వెళ్ళి కాళ్ళు విసురుతున్నట్ట కృష్ణుడు. అంతేకాదు, విసురుతున్నట్ట కూడా. ఇలా అన్నకు హాయిని సమకూరుస్తున్నాడు ఆయన. నృత్యతో గాయత క్వాపి వల్గతో యుజ్యతో మిత గృహీత హస్తో గోపాలాన్ హాసంతో ప్రశంసతు. అంతేకాదు, ఆ తర్వాత మళ్ళీ గోపబాలు ఆటపాటలతో, కుప్పిగంతుల్లో, నవ్వుల పోట్లాటలో మునిగి తేలుతున్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళిద్దరూ కూడా బలరామకృష్ణుడు పరస్పరం వాళ్ళని భుజాలపై ఎత్తుకొని ఆడిస్తున్నారట, తనకన్నా చిన్నవాళ్ళని. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.